నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నిజాయితీగా ఆన్సర్ చేయండి. మీరు నిజంగా మీ లైఫ్లో మీరు కోరుకున్న చోటే ఉన్నారా, లేదా మీరు ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న స్టేజ్లో ఉన్నారా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి, ఓకేనా? లేదా మీరు కూడా ఎలా అనుకుంటున్నారా, ఇంకో రోజు మొదలు పెడదాం, పిల్లలు సెటిల్ అయ్యాక చూద్దాం, ఇప్పుడు అంత టైం లేదు, మా ఇంట్లో ఒక పెళ్ళి ఉంది, ఆ పెళ్ళయ్యాక చూద్దాం అని, అంతేనా? ఎంతకాలం అండి ఇలాగా? ఓకే, నేను మీతో ఆర్గ్యూ చేయడానికైతే మాత్రం రాలేదు, కానీ ఒకే ఒక్క క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. మీ ఎక్స్క్యూజెస్ అంటే మీరు ఏదైతే చెప్తున్నారో అది నిజంగా నిజమేనా, లేదా మీ కంఫర్ట్ జోనా? మీరంటారు, మేడం నా సిచ్యువేషన్స్ డిఫరెంట్, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయని. నిజమే, కానీ ఒక విషయం చెప్పండి, సిచ్యువేషన్స్ మారే వరకు వెయిట్ చేద్దామా, లేదా ఆ సిచ్యువేషన్ని మనమే చేంజ్ చేసుకుందామా? మీరు రీజన్స్ చెప్పే ప్రతిరోజు కూడా మీ డ్రీమ్ నుండి మీరు ఒక్కొక్క స్టెప్ దూరం అవుతున్నారని అర్థం. మీరు ఒక మదర్ అయితే పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు కదా. మీరు మీ డ్రీమ్ని వదిలేస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డాటర్ అయితే మీ పేరెంట్స్ సాక్రిఫైస్ చేశారు కదా. మీరు మీ లైఫ్లో సెటిల్ కాకుండా అలానే ఉండిపోతే వాళ్ళ డ్రీమ్స్కి కరెక్ట్ జస్టిస్ ఉంటుందా? ఆలోచించి చూడండి. అందుకే చెప్తున్నా, మనం ఏదైనా సాధించాలి అంటే ఒక అడుగు ముందుకు వెయ్యక తప్పదు. సుధామూర్తి గారి గురించి తెలుసు కదా మీ అందరికీ. సుధామూర్తి గారు కూడా ఇలానే అనుకుని ఉండొచ్చు కదా, సొసైటీ యాక్సెప్ట్ చేయదు, ఇది గర్ల్స్ కోసం కాదు అని. కానీ ఆమె అడిగింది ఒకే ఒక్క ప్రశ్న, వై నాట్ మీ అని. మీరు కూడా అదే క్వశ్చన్ అడిగారా ఎప్పుడైనా? నిజం చెప్పాలి, మీకు ప్రాబ్లం అనేది టైం కాదండి, ప్రాబ్లం టాలెంట్ కాదు. మరి మీ ప్రాబ్లం డెసిషన్. మీరు ఇంకా డిసైడ్ కాలేదంతే. నేను ఏమైనా చేసి చూపిస్తా అని మీరు ఇంకా డిసైడ్ కాలేదు. డెసిషన్ తీసుకున్న మనిషిని ఎవ్వరూ ఆపలేరండి, అంతే కదా. నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వీలైతే వాటికి ఆన్సర్ చేసి చూడండి. ఆన్సర్ మీతో మీరే చెప్పుకోండి. మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎవరి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు? మీరు మొదలుపెట్టి ఫెయిల్ అయితే ఏమవుతుంది? అసలు ట్రై చెయ్యకపోతే ఏమవుతుంది కదా. విచ్ పెయిన్ ఈజ్ బిగ్గర్, ట్రయింగ్ అండ్ ఫెయిలింగ్ ఆర్ నెవర్ ట్రయింగ్ కదా. కల్పనా చావ్లా, ఒక చిన్న టౌన్, పెద్ద డ్రీమ్. ఆమె కూడా ఎక్స్క్యూజెస్ చెప్పచ్చు, కానీ ఆమె అడిగింది వై నాట్ స్పేస్ అని. మరి మీరు అడుగుతున్నారా వై నాట్ మై డ్రీమ్ అని? ఇప్పుడు ఒక స్ట్రాంగ్ క్వశ్చన్, మీరు ఇలా 5 సంవత్సరాల తర్వాత కూడా ఉండాలని అనుకుంటున్నారా? నేనైతే అస్సలు కాదండి. అదే లైఫ్, అదే ఎక్స్క్యూజెస్, అదే రిగ్రెట్ కదా. కానీ మీరు చేంజ్ అవ్వాలని అనుకుంటున్నారు అయితే ముందు ఒక్క అడుగు వేయండి. ఆ చేంజ్, మీరు చేంజ్ కాకపోతే మీ లైఫ్లో ఎప్పటికీ ఆ చేంజ్ అనేది రాదు. బ్యాంక్ రిజెక్ట్ చేసింది, కానీ పీపుల్ డౌట్ చేశారు. కానీ ఆమె ఒక్క డెసిషన్, కిరణ్ మజుందార్, తను తీసుకుంది. ఆమె ఒక్క డెసిషన్ తీసుకుంది, నేను ప్రూవ్ చేస్తా. మీరు కూడా మిమ్మల్ని మీకు ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారా? సో ఈ జర్నీలో నేను మీకు తోడుగా ఉంటా. నేను మీకు లెక్చర్ ఇవ్వడానికి అయితే మాత్రం రాలేదు, కానీ నేను మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నా అంతే. మీరు ఆల్రెడీ స్ట్రాంగ్,
మీరు క్యాపబుల్, మీరు ఎనఫ్. కానీ మీకు స్టార్ట్ చేయాలి అంటే ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న అడ్డంకి అంతే. ఈ రోజు తర్వాత మీరు ఏం చేస్తారు? మళ్ళీ అదే సేమ్ ఎక్స్క్యూజెసా? ఒకే ఒక్క స్మాల్ స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఈ జర్నీలో నేను మీకు తోడుగా నిలబడతా. పెర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు రాదు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అదే పెర్ఫెక్ట్ అవుతుంది. సో మీరు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటే నేను మీకు తోడుగా ఉంటా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీ విల్ స్టార్ట్ టుడే. థ్యాంక్ యూ. యువర్ అర్చన నావ్కోటి, మైండ్ సెట్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ టీన్స్.